అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన పదం గురించి మాట్లాడుకుందాం. అదే పాపం. బహుశా ఈ పదం వినగానే మనలో చాలామందికి కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు కదా. కానీ మన నమ్మకాల గురించి, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి సరిగ్గా తెలుసుకోవాలంటే దీని గురించి మాట్లాడటం చాలా అవసరం. సరే, మరింకెందుకు ఆలస్యం? పదండి ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. మొదటగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అసలు పాపం అంటే ఏమిటి? ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన చర్చ ఇలా సాగుతుంది. ముందుగా పాపమంటే ఏమిటి అనే ప్రాథమిక నిర్వచనంతో మొదలు పెడదాం. తర్వాత అది బయట కాదు, మన లోపలే ఎలా మొదలవుతుందో చూద్దాం. ఆ తర్వాత పాపమంటే కేవలం మనం చేసే పనులు మాత్రమే కాదని, అంతకంటే చాలా ఎక్కువని చర్చిద్దాం. నాలుగవది, దానివల్ల కలిగే వినాశకరమైన ఫలితాలు ఏమిటో చూద్దాం. చివరగా ఇదంతా తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమనే ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మనం మొదటి భాగంలోకి వచ్చేద్దాం. పాపం అంటే ఏమిటి? బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. పాపానికి అత్యంత ప్రాథమికమైన అర్థమేంటంటే దేవుని స్వభావం నుండి పక్కకు జరగడం. అంటే దేవుడు సంపూర్ణంగా పవిత్రుడు, మంచివాడు అనుకుంటే ఆ సంపూర్ణతకు వ్యతిరేకంగా ఉండే ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ప్రతి స్థితి పాపమే అవుతుంది. రోమన్లకు రాసిన పత్రికలో ఒక శక్తివంతమైన వాక్యముంది. అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు. ఇది గమనించండి. కొంతమంది అని చెప్పట్లేదు, అందరూ అని చెబుతోంది. అంటే ఈ పరిస్థితి మానవుల అందరికీ వర్తిస్తుందని అర్థం. దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం ఒక క్లియర్గా ఉన్న అద్దంలా ఊహించుకుందాం. ఆ అద్దం పనేంటి? దేవుని గొప్పతనాన్ని, ఆయన మహిమను ప్రతిబింబించడం. కాని పాపమేం చేసిందంటే ఆ అద్దం మీద గీతలు గీసి దాన్ని వంచేసింది. ఇప్పుడు ఆ ప్రతిబింబం సరిగ్గా కనిపించదు, వంకరగా కనిపిస్తుంది. పాపానికి మరో ముఖ్యమైన నిర్వచనం కూడా ఉంది. అదే దేవుని ఆజ్ఞలను మీరడం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఆయన స్వభావానికి అద్దం పడతాయి. కాబట్టి మనం ఆ ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నామంటే మనం నేరుగా ఆయన స్వభావానికే వ్యతిరేకంగా వెళ్తున్నామని అర్థం. ఓకే, ఇక రెండవ భాగానికి వద్దాం. ఇది చాలా కీలకమైన విషయం. పాపం మనలోనే మొదలవుతుంది. అవును, పాపమనేది మనం బయటకు చేసే పనుల గురించి మాత్రమే కాదు, అసలు సమస్య మన లోపల, మన హృదయంలో మొదలవుతుంది. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన తేడా ఉంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనం చెడ్డ పనులు చేస్తాం కాబట్టి మనం పాపులం. కానీ బైబిల్ ప్రకారం ఇది పూర్తిగా రివర్స్. మనం పాపులం కాబట్టి పాపం చేస్తాం. చూసారా? ఈ చిన్న మార్పు పాపం గురించి మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. యేసు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనేమన్నారంటే, హృదయం నుండే దుష్టాలోచనలొస్తాయి. హత్యలు, దొంగతనాలు ఇవన్నీ బయట కనిపించే పనులు. కాని వాటి అసలైన మూలం, వాటి వేరులెక్కడున్నాయి? మన హృదయంలోని ఆలోచనల్లోనే. ఇక్కడ హృదయం అన్నప్పుడు అది మన శరీరంలోని ఒక అవయవం కాదు. వేదాంతపరంగా హృదయమంటే మన ఆలోచనలు, మన వైఖరులు, మన కోరికలు, మన ఉద్దేశ్యాలు, వీటన్నిటి కేంద్రం. అదే మన నిజంగా ఎవరమో చూపిస్తుంది. దీని అర్థమేంటంటే మనం ఏం చేస్తున్నాం అన్న దానికంటే దాన్ని ఎందుకు చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ఉదాహరణకి, పేదలకు సహాయం చేయడం బయటకు చుట్టానికి చాలా గొప్ప పని. కాని ఆ పని వెనుక ఉన్న ఉద్దేశ్యం నలుగురు నన్ను పొగడాలి, గొప్పవాడననుకోవాలి అని ఉంటే ఆ మంచి పని కూడా పాపభరితమే అవుతుంది. ప్రార్థన విషయంలో కూడా అంతే. ఇక మూడో భాగానికొద్దాం. పాపం కేవలం కర్మల కంటే ఎక్కువ. అంటే పాపమంటే మనం చేసే చెడ్డ పనులు మాత్రమేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఇప్పుడు దాని గురించి చూద్దాం. పాపాన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి కమిషన్ పాపాలు, అంటే మనం చెయ్యకూడని చెడు పనులను చెయ్యడం. రెండవది ఒమిషన్ పాపాలు, అంటే మనం చెయ్యాల్సిన మంచి పనులను చెయ్యకుండా ఉండటం. అవును, మీరు విన్నది కరెక్టే, మంచి చెయ్యకపోవడం కూడా పాపవే. యాకోబు పత్రికలో ఇది చాలా స్పష్టంగా చెప్పబడింది. చెయ్యవలసిన మంచిని తెలిసి కూడా చేయని వారికి అది పాపం. అంటే మంచి చేసే అవకాశం ఉండి అది మంచి అని తెలిసి కూడా మనం చెయ్యకుండా ఊరుకుంటే అది కూడా పాపం కిందకే వస్తుంది. పాపానికి ఉన్న మరో రూపం తిరుగుబాటు. మన జీవితంలో దేవునికి ఉండాల్సిన మొదటి స్థానాన్ని, ఆ సింహాసనాన్ని తీసేసి దాని స్థానంలో వేరే దేన్నైనా,
లేదా ఎవరినైనా పెట్టడం. ఇదే అసలైన తిరుగుబాటు. ఒకప్పుడు ప్రజలు రాళ్ళు, రప్పలతో చేసిన విగ్రహాలను పూజించేవారు. మరి ఈ రోజుల్లో మన విగ్రహాలేంటి? అవే మన కీర్తి, ప్రతిష్టలు. కొన్నిసార్లు మన సంబంధాలు, మన డబ్బు లేదా మన వస్తువులు. మన జీవితంలో దేవుని కంటే వీటికెక్కువ ప్రాధాన్యతిస్తున్నామంటే మనం కూడా తెలియకుండానే ఆధునిక విగ్రహారాధన చేస్తున్నట్లే. సరే, 4వ భాగానికొచ్చేశాం. వినాశకరమైన ఫలితాలు. పాపం అంటే ఏమిటో చూశాం, దాని మూలాలు ఎక్కడున్నాయో చూశాం. మరి దానివల్ల కలిగే నష్టాలేంటి, దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? పాపం వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రమైనవి. కేవలం శారీరక మరణమే కాదు, ఆధ్యాత్మిక మరణం కూడా. అంటే దేవుని నుండి పూర్తిగా వేరుపడిపోవడం. దానివల్ల మనం ఆధ్యాత్మికంగా బలహీనులుగా మారిపోతాం, పాపానికి బానిసలుగా అయిపోతాం, మనల్ని మనమే మోసం చేసుకునే స్థితికి వస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఉగ్రతకు పాత్రులవుతాం. రోమన్లకు రాసిన పత్రికలోని ఈ వాక్యం చాలా సూటిగా, స్పష్టంగా చెబుతోంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇక్కడ మరణం అంటే కేవలం ఈ శరీరాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైంది దేవుని నుండి శాశ్వతంగా వేరుపడిపోవడం. చివరిగా చూస్తే పాపం దేవుని పవిత్రతకు పూర్తి విరుద్ధం కాబట్టి అది ఆయన ఉగ్రతను రేకెత్తిస్తుంది. దీని అంతిమ ఫలితం దేవుని తీర్పు, ఆయన నుండి శాశ్వతమైన వేర్పాటు. ఇక మన చివరి భాగం ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం. సరే, ఇదంతా బాగానే ఉంది, కాని మనం పాపం గురించి ఇంత వివరంగా ఎందుకు మాట్లాడుకోవాలి? దీనివల్ల మనకేం ప్రయోజనం? అసలు విషయం ఇదే. మనం పాపం అనే సమస్యను ఎంత లోతుగా అర్థం చేసుకుంటేనే రక్షణ అనే పరిష్కారం యొక్క విలువ మనకు అంత బాగా అర్థమవుతుంది. ఒకరికి రక్షణ ఎందుకు అవసరం అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలియాలి. పాపం అనేది ఆ పరిస్థితిని వివరిస్తుంది, రక్షణ అనేది దానికి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈరోజు మనం పాపం అనే సమస్యను విశ్లేషించాం. అది దేవుని స్వభావానికి విరుద్ధమని, మన హృదయంలోనే మొదలవుతుందని, కేవలం క్రియలకే పరిమితం కాదని, చివరికి వినాశకరమైన ఫలితాలనిస్తుందని చూశాం. దీన్ని ఒక వ్యాధి నిర్ధారణ అంటే ఒక డయాగ్నోసిస్ అనుకుంటే, మరి దీనికి నివారణ ఏమిటి? చికిత్స ఏంటి? ఆలోచించండి.